ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాకండి. ముందుగా మీ కుటుంబాలకి శాంతి, సమాధానము, మరి మీ కుటుంబాలలో ఉన్న ఆవేదన అంతా కూడా తొలగిపోయి మీ కుటుంబాలలో పిల్లా పాపాలతో సంపూర్ణంగా క్రీస్తు యేసు నందు స్థిరులుగా వర్ధిల్లుదురుగాక. యేసయ్య ఇచ్చిన రక్షణ మీకు శాంతి, సమాధానము అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు. మీ నిమిత్తం నేను మానక ప్రార్థన చేస్తున్నాను. నా నిమిత్తం మీరు కూడా ప్రార్థిస్తున్నారు. అందుకే ఈ రీతిగా మరలా మరొక తరుణంలో నేను మాట్లాడే అవకాశము ఆ దేవాది దేవుడు నాకిచ్చినందుకు ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే దేవుని మాట ఏమిటంటే చనిపోయిన వారిని ఏ స్థలాల్లోకి వెళ్ళిపోతారు, ఒక 2 స్థలాలకి వెళ్ళిపోతారని పరిశుద్ధ గ్రంథము బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. కొన్ని పురాణాలు సాక్ష్యం ఇచ్చాయి. ఎందుకంటే పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు అన్నది హారివత్తి. మరణించిన మనుషుడు 2 స్థలాలకి వెళతాడని మనకి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. బైబిల్ మరి పురాణాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. మానవుడు చేసిన ఆ లోటుపాట్లను బట్టి మరి మానవుడు దేవుని వైపు తిరగకుండా అనేక రకాలైన మానవుడు చేసిన ఆ క్రియలు బట్టి పాపం అనేది మనుషుల్ని అలాగా బంధించిద్దని మనకి యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనంలో పాతాళమట పాపం చేసిన వాడిని పొట్టుకుంటుందట. ప్రభునందు దేవుని బిడ్డలారా, నేను ఈరోజు మన పూర్వీకులని దృష్టికి తేవాలని, మరి మన పూర్వీకులకి మరి యేసు ప్రభు ఎరగనప్పుడు, యేసు ప్రభు వారు తెలియనప్పుడు, యేసు ప్రభు వారు ఇంకా ఈ భూమి మీదకి రాకుండానే ఉన్నప్పుడు, కొందరు అంటారు యేసు ప్రభువు ఇంకా భూమి మీదకి రాకమునిపే బైబిల్ గ్రంథంలో చాలా మంది పెద్దలందరూ కూడా మృతులయ్యారుగా, వారిని పక్కన ఉంచితే మా తాతలు వాళ్ళ తాతలు కూడా మృతులయ్యారుగా అని అడుగుతారు. కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఈ ప్రశ్నలకి ఆధారం ఏమిటంటే మరి యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టాడన్నది మనకి వేదం సాక్ష్యం ఇస్తుంది. జగత్తు పునాది వేయబడక మునిపే అందరి నిమిత్తము ఆయన బలిగా అర్పింపబడ్డాడని మనకి ఎపిసి పత్రికలో రాయబడి ఉంది, ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది, మనకి యోహాను సువార్తలో రాయబడి ఉంది. కలిగినవి సమస్తము ఆయనలోనే సమస్తము నిర్మింపబడ్డాయని కొలసీ పత్రికలో రాయబడి ఉంది. కాబట్టి నా ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక ఇలాంటి వేతువాదులకి సరైన గుణపాఠం నేర్పాలి. జగత్తు పునాది వేయబడక మునిపే అందరి నిమిత్తము మనం గనక చూసుకున్నట్లయితే ప్రకటన 13వ అధ్యాయము 8వ వచనంలో మరి జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు అయితే రాయబడలేదు వారందరూ కూడా భవిష్యత్తులో ఒక క్రూర మృగానికి నమస్కారం చేయబోతారట. భూమి నివాసులందరూ కూడా దాన్ని ఎంబడిపోతారట. అంటే జగత్తు పునాది మొదలుకొని, జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథం ముందు ఎవరి పేరు అయితే రాయబడలేదు. జీవగ్రంథం అనగా మనకి బైబిల్ గ్రంథం ఉంది, కానీ పరలోక రాజ్యములో ఒక గ్రంథం ఉంది. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క క్రియ అక్కడ ఆ గ్రంథములో లిఖింపబడుతున్నాయి. అంటే నువ్వు చేస్తున్న ఏ క్రియ అయినా, ఏ కార్యమైనా, ఎలాంటిదైనా అవన్నీ కూడా ఆ గ్రంథములోకి మరి దేవుడు రాస్తూ ఉన్నాడట. కాబట్టి మనకి ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన ప్రకటన గ్రంథములో మరి 20వ అధ్యాయము 15వ వచనములో ఎవని పేరైనను జీవగ్రంథం ముందు రాయబడినట్లు కనపడని వేళలా వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును.
ఓకే, ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రియులారా, ఒక్కొక్కరు అంటారు మా తాతలు ఎప్పుడో చనిపోయారు, మరి వారికి కూడా యేసు ప్రభు రక్తం సరిపోయిద్దా అంటే యేసు రక్తము అందరికీ, మా తాత కాదండి, వాళ్ళ తాత కాదండి, ప్రథముగా తాతలందరినీ కన్నవాడు ఒక తాతయ్య ఉన్నాడు. ఎవరయ్యా అంటే ఆదాముడు ఫస్టుగా పురుషుడిగా నిర్మాణం చేయబడ్డాడు. ఆదాములో నుంచి తీయబడినదే మరి నరుల్లో నుంచి తీయబడింది కాబట్టి నారి అని పిలువబడింది. కాబట్టి అవ్వ ప్రథముగా ఆది దంపతులుగా ఏదైన తోటలో విహారయాత్ర చేసి అనేక సాంగ్స్ డివిట్లు పాడుకొని అనేక రకరకాలుగా అనేక జనరంగాన్ని ఉత్పత్తి చేసి జనాభాని భూమి మీదకి తీసుకొచ్చిన వారు ఇక్కడ మనకి ప్రథముగా ఆది దంపతులుగా ఉన్నవారు ఆదాము, అవ్వ. వీరి నుంచి తేబడ్డ వాళ్ళే నీ తాతయ్య అయినా, మా తాతయ్య అయినా, వాళ్ళ తాతయ్య అయినా. ఈ స్త్రీలు అవ్వలో నుంచి క్రియేషన్ చేయబడ్డారు, ఆదాములో నుంచి క్రియేషన్ చేయబడ్డారు. అసలు పురుషుల్లో నుంచే స్త్రీ చేయబడింది అన్నది మరి ఎవరైనా ఎంతలా వేతువాదైనా, ఎంత సైన్స్ ఫిట్గా ఉన్నా ఒప్పుకోవాల్సిన సత్యం. ఎందుకంటే ప్రథముగా భూమి మీద నిర్మాణం చేయబడి ఉంది ఆదాముడు. తన యొక్క మధ్య భాగములో నుంచి ఒక ఎనికను తీసి దానిని స్త్రీగా క్రియేషన్ చేసిన వాడు ఎవరు? గ్రేట్ గాడ్ ఫాదర్. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. యేసు ప్రభువుగా ఆయన యేసు అనే నామములో మనిషిగా భూమి మీదకి రాక మునుపు ఆయన యెహోవా అయి ఉన్నాడు అని మనకి లేఖనము సాక్ష్యం ఇస్తుంది. యేసుగా రాక మునుపు ఆయన యెహోవా నామములో ఉన్నాడు. మనకి అసలు పరమపితను మనము గుర్తెరగలేదు. మనకి తెలుసు, మన పూర్వీకులతో మాట్లాడుతున్న వాడైనా, ఈ తరములో ఉన్నవారికి క్రీస్తు యేసు నామములో బాప్తిసం పొందిన వారమైనా మనకి తెలుసు దర్శనమిచ్చి అన్ని విధాలుగా మనల్ని సంరక్షిస్తున్నవాడు ఎవరంటే పూర్వకాలాలలో యెహోవా దూతగా వ్యవహారం చేశాడు, యెహోవాగా ఉన్నాడు. ఓకే, మనకి నిర్గమకాండము 3వ అధ్యాయములో యెహోవా దూత మరి ఆ నడుము మధ్య ఆ అగ్నిలో మరి పొద మధ్య కాలుతూ ఉంటాడు, ఆ అగ్ని మధ్య ఉంటాడు, మరి మోషేని ఆకర్షిస్తాడు. తర్వాత మరి కింద భాగంలో మోషే ఆ పర్వత తట్టు వచ్చేటప్పుడు యెహోవా చూశాడని రాయబడి ఉంటుంది. యెహోవా దూతగా ఉన్నవాడు యెహోవాయే, యేసు ప్రభువారే. మరి దూతగా ఉన్న ఆయన పేరు యెహోవా నామము. అంటే పూర్వకాలాల నుంచి ఆయన ఆత్మగా సంచరించాడు, యెహోవా దూతగా సంచరించాడండి. మనము దానిమ్మ పండుగ గనక తీసుకుంటే అనేక తొనలతో ఉంటుంది లోపల, కానీ చూస్తానికి ఒకే ఫలం. అలాగ ఉన్నాడు దేవుడు, త్రిత్వమై ఉన్నాడు అన్న సంగతి గమనించాలి. అయితే మరి ఇప్పుడు మన ట్రాఫిక్ ఏంటయ్యా అంటే మన పూర్వీకులు మరణించారు కదా, మరణం అయిపోయారు కదా, మరి వారు గుర్తిస్తారా? వారికి ఏదన్నా సువార్త చెప్పబడిద్దా అంటే వారి మనస్సాక్షిని బట్టి, వారు బ్రతికిన రోజులను బట్టి, వారు నీతి కలిగిన వారిగా వారి మనస్సాక్షి నిమిత్తము చాలా వారు బ్రతికిన దినాలన్నీ కూడా కొంతమంది అన్నదానం చేస్తారు, కొంతమంది వస్త్రదానం చేస్తారు, వారికున్న పరిధిలోనే ఇతరులకి తోడ్పడుతూ ఉంటారు. మరి నీతి కార్యాలు మరి అనేక రకాలైనవి చేస్తారు. ఆయా తరాలలో మరి ప్రతి ఒక్క తరములో భగవంతుడు దర్శించి అన్నట్టు యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో ఒక నిజమైన వెలుగు ఉందంటండి. ఆ నిజమైన వెలుగు లోకములోకి వస్తూ పోతూ ఉందట. ఆ వెలుగుని గుర్తుపట్టలేని వారు చాలా మంది ఉన్నారట. ఆ వెలుగుని గుర్తించట్లేదట. ఆ వెలుగు ఎందుకు వస్తుంది? అనేకులని చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి వస్తుందంటండి. ఈ వెలుగు
అనేకులు అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్నారు మనుషులందరూ కూడా. వారిని వెలిగించడానికి ఆ వెలుగును కోరితే వస్తుందట అని యోహాను భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ వెలుగే నన్ను దర్శించింది, ఆ వెలుగే నాకు ముందున్న భక్తులందరినీ వెలిగించింది. ఈనాడు యావత్తు ప్రపంచం మీద ఉన్న క్రైస్తవులందరూ కూడా కొన్ని కోట్ల కొలదిగా ఉన్నారు అంటే మేము క్రైస్తవులమి, యేసు ప్రభు వారి రక్తములో కడగబడ్డ వారేమని చెప్పుకున్నారు అంటే ఇదిగో ఈ వెలుగే కారణం. మన యొక్క మనోనేత్రాలు వెలిగించింది, మనకి అడ్డుపరలను తొలగించింది. ఈ వెలుగే మనందరినీ వెలిగించిందండి. ప్రైజ్ ది లార్డ్. లోకములోకి నిజమైన వెలుగు వస్తూ పోతూ ఉంది. అది లోకస్తులు గమనించలేకపోయారు. వారిలో కొద్దో గొప్ప ఉన్నవారిని దేవుడు దర్శించి వెలిగించాడు. అదిగో ఆ వెలుగు చేత వెలిగింపబడిన వారిమే నీవు నేను. ప్రైజ్ ది లార్డ్. అయితే మన పూర్వీకులకి ఏమన్నా మరి అవకాశం ఉంటుందా? చనిపోయిన యేసు ప్రభు వారి యొక్క సువార్త వెరగకుండా చనిపోతే వారికి ఏమన్నా మరి సువార్త ఏమన్నా ప్రకటింపబడిద్దా అంటే చూడండి, కొందరు అంటారు యేసు ప్రభు వారు వచ్చి సిలువ వేయబడక మునిపే, మరి ఆయన వచ్చింది 2013 సంవత్సరాలు కదా, మరి దానికి ముందు ఎంతో మంది మరణమైపోయారు కదా. ఆదాముడు మొదలుకొని ఆదాము నుండి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మరణమైపోయారుగా. వారికి యేసు ప్రభు వారి రక్తం ఏమన్నా సరిపోయిద్దా అంటే ఏమండి, సృష్టికర్త రక్తము నిన్నటికిని రేపటికిని నేటికిని చాలినది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన రక్తములో మచ్చ, ముడత, డాగు, కలంకము, నిర్దోషమైన రక్తము. అసలు వాస్తవంగా చెప్పాలి అంటే ఆదాముకి అవ్వకి సిగ్గు కప్పుకోవడానికి ఏదేను వనములో, ఏదైనా తోటలో మనుషుడు తెలివి చూడండి, అంజూరపు ఆకులు సొక్కాలుగా చేసుకొని వేసుకుంటే మరి సూర్యుని కాంతి ఆ ఆకుల మీద పడినప్పుడు వెంటనే అవి విరిగిపోవడం మొదలుపెట్టాయి. అంటే మనుషుడి యొక్క సైకాలజీ, మనుషుని యొక్క తెలివి చూడండి. అంజూరపు ఆకులు ఏమండి వాటిని తొడుక్కొని వేసుకున్నారు మన పూర్వీకుడు, ప్రథమగా ఉన్న మానవుడు. అయితే యెహోవా చూసి నవ్వి వారి యొక్క ఇద్దరు సిగ్గు కప్పటానికి ఏమండి వారి సిగ్గు కప్పటానికి ఏం చేశాడు? ఒక పశువుని వధించాడు. ఆదిలోనే ఆయన పశువుగా రక్తము చిందించాడండి. ఇక్కడ ఒక నిర్దోషమైన పశువుని వధించి వారికి చర్మపు చొక్కాలని నిర్మించి వాటిని తొలగిస్తే అలాగా ఆదాము అవ్వ వారి సిగ్గు కప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే కదండి ఆ యొక్క నిర్దోషమైన రక్తము ఎవరి పట్ల చిందించబడి ఉంది? ప్రథముగా ఆ నిర్దోషమైన పశువు రక్తము భవిష్యత్తులో క్రీస్తు యేసుకి సాదృశ్యంగా ఉంది. అయితే మన పూర్వీకులకి ఏమన్నా సువార్త ప్రకటింపబడే అవకాశం ఉన్నదా అని అడిగారా? ఉన్నదండి. వారి వారి మనస్సాక్షిని బట్టి మన పూర్వీకులకి, చనిపోయిన మృతులకి సువార్త చెప్పబడింది. ఎలాగా అంటే అడిగారా? నేను చెప్తాను. ప్రభువు యేసు క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఆయన మరి అడ్డు తెరగా ఉన్న ఆ యొక్క వస్త్రము ఎలాగ జరిగింది? నడుముకి జరిగి భూమిలోకి ఆయన రక్తము భూలోకములోకి అంటే పాతాళములోకి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం ఉన్నది చూసారా? అది పాతాళములోనికి దిగిపోయింది. ఆయన సిలువేసిన ఆ స్థలములో ఆ యొక్క బండ నడుముకి 2 భాగాలుగా మార్చబడి ఆ కొండ 2 విభాగాలుగా విభాగింపబడి ఆ యొక్క కొండలోకి ఏమైంది? యేసు ప్రభు వారి యొక్క రక్తము దిగిపోయింది. తర్వాత ఆయన ఆత్మ మృతుల కాడికి వెళ్ళినట్లుగా, మృతులైన వారితో కలుసుకున్నట్లుగా,
మళ్ళా మృతులతో మాట్లాడినట్లుగా మనకి చనిపోయిన వ్యక్తులకి, మృతులైన వారికి, ఏమండి, మృతులైన వారికి మరలా సువార్త ప్రకటింపబడుతున్నట్లుగా మనకి సాక్ష్యం ఉంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో మృతులైన వారికి మరి క్రీస్తు యేసు మరి మృతి పొందిన తర్వాత ఆయన చెరసాలలో ఉన్న వారి వద్దకి, అంటే చెరలో ఉన్న వారి వద్దకి, అదే మొదటి పేతురు పత్రిక 3:19లో కూడా చెప్పబడి ఉంది. ఇది ఎవరు? నోవా టైంలో అవిధేయులుగా ఉండి సువార్తను లక్ష్యపెట్టక, వారి వెరగక, గుర్తెరగక ఉన్న వారి వద్దకట, చెరలో ఉన్న వారి వద్దకి ఆత్మస్వరూపిగా ఉండి వారికి ప్రకటిస్తాడు. తర్వాత ఇటు పక్క మనం తిరగేసినట్లయితే 4:6లో మృతులైన వారి వద్దకి ఈయన మృతి పొంది ఆత్మగా ఉండే వారికి పోయి సువార్త ప్రకటిస్తాడు. ఏమండి, సువార్త ప్రకటించాడు అని స్పష్టంగా మొదటి పేతురు పత్రిక 3:19లోను, అలాగనే మరి మొదటి పేతురు పత్రిక 4:6లోను మృతులైన వారికి మరలా సువార్త ప్రకటింపబడింది అన్నట్టు. మరలా మేము మృతులైనాక మేము వింటాములే అంటే కుదరదండి. ఈ మృతులు ఎవరంటే మా తాతయ్య ఉన్నాడు, ఆయన బ్రతికిన దినాలన్నీ కూడా చాలా పద్ధతిగా, క్రమంగా, వారి మనస్సాక్షి నిమిత్తము వారి యొక్క తెలిసిన పరిధిలో చాలా మరి భయభక్తులు కలిగి, దేవుడు అంటే భయం కలిగి బతికారు. అందువల్ల ఆ యోతువును బట్టి వారికి మరొకసారి సువార్త ప్రకటింపబడింది. ప్రైజ్ ది లార్డ్. ఈ యేతువును బట్టి ఎవరన్నా యేతువాదులు ఉంటే వారికి షేర్ చేయండి ఈ మెసేజ్ని. మరి యేసు ప్రభు వారి రక్తము ఎన్నటికిని, రేపటికిని, నేటికిని సాలినది అన్నట్లు మరణ శాసనము రాసిన వాడు మరణము అవశ్యం. మా పూర్వీకులు బ్రహ్మంగారని చెప్పారండి. కాదండి, బ్రహ్మంగారు మరణ శాసనం రాయలేదండి. ఒకవేళ రాశాడని చెప్పితే మరి బ్రహ్మంగారు ప్రాణం పెట్టలేదండి. హైందవుల విశ్వాస ప్రకారముగా బ్రహ్మంగారు జీవ సమాధి అయిపోయాడు, సజీవ సమాధి అయిపోయాడు. ఒకరిని గనక అడిగితే, నేను కూడా హిందువునిగా ఉన్నప్పుడు విగ్రహారాధన చేస్తున్నప్పుడు మరి మేమేమి నమ్ముతాము? బ్రహ్మంగారు చనిపోయాడంటే మేము నమ్మం. మా యొక్క విశ్వాస ప్రకారముగా బ్రహ్మంగారు ఇంకా జీవ సమాధిలో ఉన్నాడు. మరి పోయి పిలిస్తే పలకడా? పలకడు. మరి విశ్వాసం ఏంటి? ఇంకా సజీవంగానే సమాధిలో ఉన్నాడు. అంటే ఆయన మరణించలేదని, ఆయన సజీవంగానే మరి జీవ సమాధి అయిపోయాడని మా విశ్వాసం నమ్మింది. ఎప్పుడు? క్రీస్తుకి ఎలపటున్నప్పుడు. కానీ యేసు ప్రభు వారు గురించి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము, మరణ శాసనము ఎవరైతే రాశారో వారి మరణము అవశ్యంగా మరణమైపోయారు. అదిగో మరణ శాసనాన్ని రాసిన ఆయన ప్రభువుని యేసు క్రీస్తు. ఆ మరణ శాసనం రాశాడు కాబట్టి యేసు ప్రభు వారు మరణమును పొందాడు అన్నట్లు అందరిని బంధించినట్లే బ్రహ్మంగారి తాతయ్యను బంధించింది. ఇంకా తక్కిన అనేకులు పూజలు పునస్కారాలు చేసిన వారందరిని కూడా మరణం అనేది బంధించింది. నేను ముందుగానే చెప్పాను. మరి యోబు గ్రంథము 24వ అధ్యాయము మరి 19వ వచనంలో పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుందండి. పాతాళము పాపం చేసిన వారిని పట్టేసే దానికి ఒక బలం ఉంది. అందరినీ బంధించినట్లుగానే ప్రభు యేసుక్రీస్తును కూడా బంధించాలని చూసింది, పట్టుకుంది. ఎన్ని రోజులండి అంటే కరెక్ట్గా 2 రాత్రులు. ఆ 2 రాత్రులు కూడా పూర్తిగా లేదు. తెల్లవారే జాము కల్లా పునరుద్ధానం చెందాడు. అయితే 2 దినాలు బంధించటానికి పాతాళానికి చాలా కష్టమైపోయిందట. ఎందుకంటే పాతాళము ఎవరిని బంధించిద్ది? ఎవరిలో పాపముందో వారిని బంధించిద్ది. అదే యోబు గ్రంథం సాక్ష్యం ఇచ్చింది. అయితే యేసు ప్రభు వారిలో పాపము లేదు. అందరిని బంధించినట్లుగా యేసు ప్రభు వారిని కూడా బంధించాలని చూసింది. అయితే
మరణము ఆయనని బంధించి ఉంచుట అసంభవము అసాధ్యం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో ఈ మాట ఉంది. మరణమట యేసు ప్రభు వారిని బంధించటము ఉంచటము కష్టమైనదట. ఆయన మృత్యుంజయుడిగా పునరుద్ధానం చెందాడటండి. ఇలాగ పునరుద్ధానం చెందినవాడు ఏకైక దేవుడు. ఆయన రక్తములో మరి మచ్చయు ముడతయు కలంకము లేనివాడు ఈ సృష్టిలో ఎవరో చూపించండి. ఇలాంటి నీతిమంతుడు ప్రజలందరి కోసము మనిషిగా వచ్చి ప్రాయశ్చిత్తం నిందించిన వాడు, యజ్ఞ పశువుగా మార్చబడిన వాడు, ప్రజాపతి దేవేగనం స్వాహ శుక్ల యజుర్వేద సంహితలో చెప్పబడిన ప్రజాపతి ప్రభువుని యేసుక్రీస్తుని నేను సాక్ష్యం ఇస్తున్నానండి. ఇలాగ సాక్ష్యం నీకు ఉంటే, ఇలాగ నీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉంటే, ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఎవరో కాదు, ప్రభువుని యేసుక్రీస్తు. మృతులకి దేవుడు, సజీవులకు దేవుడు. అందరికీ ఆయన మీద విశ్వాసం ఉంచిన వారందరికీ ఈయన దేవుడై ఉన్నాడు. ఆయనే మనందరికీ మార్గమై ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా నేను తప్ప మోక్షానికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా నేను తప్పితే మీకు ఆధారము లేదు. ఎందుకంటే నా చేతులతో మిమ్మల్ని చేసుకున్నాను, నా చేతులతో మీకు నాసిక రంధ్రాలలో నా ఆత్మను ప్రవేశపెట్టాను. కాబట్టి మీరందరూ నా వారులు, నేను నీ వాడిని, మీరందరూ నా సంబంధులు. మీకు సొగసిచ్చి, స్వరూపం ఇచ్చి, దేహం ఇచ్చి, మీకు నాసిక రంధ్రాలలో నా జీవాత్మను ఊది మిమ్మల్ని భూలోకములోకి పంపించిన వాడిని నేనే. కాబట్టి మీరందరూ నా పిల్లలు. కాబట్టి మీరు దారి తప్పిపోతే మిమ్మల్ని సరిచేయటానికి మీ శాపములు నేను పరిహరించి సిలువలో కరవరిలో 3 మేకుల మధ్య నా రక్తమును సిందించి నా అరిచేతుల దెబ్బలు, నా తల మీద ముళ్ళ కిరీటమును మీ నిమిత్తమేనండి, మీకోసమే నా ప్రాణ త్యాగమని కరవరిలో 3 మేకుల మధ్య నా ప్రభువు వారు నలిగి విరిగి కరిగిపోయాడు. ఆ యొక్క దేవాది దేవుడు ప్రభువుని యేసు క్రీస్తు మనందరి నిమిత్తము మరలా పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించాడు. ఒకడే మన దేవుడు, సజీవులకు దేవుడు, మృతులకు కూడా దేవుడే. ఇలాంటి సాక్ష్యము నీకు ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తావు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి పుట్టినది మొలుకొని ఎవరు కూడా ఇలాంటి సాక్ష్యం ఇచ్చిన దాఖలాలు లేవు. అన్ని సమాధులు ముయ్యబడే ఉన్నాయి. ఒకటే సమాధి, తెరవబడిన సమాధి, అది ప్రభువుని యేసుక్రీస్తు సమాధి. నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం, ఇది యథార్థత. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు సజీవులకే మాత్రమే కాదు మృతులకు కూడా దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చాలా మంది అంటున్నారు, ఏమంటున్నారు, తాతలని పితరులను తలపోసి పిండములుగా మించని చేస్తున్నారండి. ఏమండి, మా తాతయ్య కాకిలాగా లేడు, మా అమ్మ కాకిలాగా లేదు. క్రైస్తవులు ఎందుకు పిండములు పెట్టరు, క్రైస్తవులు ఎందుకు దినాలు చేయరు అని అడిగారా? క్రైస్తవుడు నమ్ముతున్నాడు, క్రీస్తునందు ఒకరు గనక నిద్రిష్టం అంటే చనిపోవటం. వారు నిద్రిస్తున్నారు. మరి నిద్రపోతే మరి అందరు కలిసి ఒక బాక్స్ తీసుకొచ్చుకొని మరి ఎలాగా భద్రంగా ఆ బాక్స్ లో పెట్టి అందరూ తీసుకెళ్లి శ్మశాన వాటికలో మరి ఉంచుతున్నారు అని అడుగుతారేమో. ఏమండి, నిద్రిస్తున్నారు. వారిని చేసిన ఆయన 2వ రాకల్లో రాబోతున్నాడు. ఆయన మాట విని సమాధులు తెరవబడతాయి. అందుకేనండి ఒక క్రైస్తవుడు నిరీక్షణ కలిగి అందరిలాగా ఒక విశ్వాసమేమో కాల్చి బూడిద చేసిద్ది, మరొక విశ్వాసమేమో ఏం చేస్తుంది, పాతి పెడుతుంది. ఎలాగ పెడుతుంది? భూమిలో ఒక ఘననిధి దాచిపెట్టినట్లుగా, ఒక నిధి దాచిపెట్టినట్లుగా, ఒక చిన్న మట్టి పిల్ల కూడా సమీపించుకున్నట్లుగా. మరి దేహం ఏమిటి అన్నారా? మట్టి దేహమే. కానీ ఈ మట్టి దేహాన్ని చెక్కు చెదరకుండా ఘననిధి దాచిపెట్టినట్లుగా ఎక్కడ దాచిపెడుతుంది? బాక్సులో. అందుకేనండి క్రైస్తవులు బాక్సుని ఏర్పాటు చేసి మా అమ్మని మట్టి దాగకూడదు, మా నాన్నని మట్టి దాగకూడదు అని ఎలాగ మించన చేస్తున్నారు? ఒక ఘననిధిని భద్రంగా దాచిపెట్టినట్లుగా దాచిపెట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. ప్రభువారు
రెండో రాకల్లో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి అని తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంది. నిద్రించిన వారి గురించి మీరు దుఃఖపడుతున్నారు, మీరు దుఃఖమహోగవంతులైనట్లుగా మీరు ఏడుస్తున్నారు, మీరు వేడపటము మాకు ఇష్టము లేదని. నిద్రించిన వారు మరలా తిరిగి లేపబడతారు, సమాధులు తెరవబడతాయి. మరణించిన వారితో సహా ముందుగా మనము మోక్షానికి పరమునకు చేర్చబడం గాని మనకంటే ముందనగానే మృతులు క్రీస్తుని రెండో రాకల్లో ఆకాశములో ఎదుర్కొంటారు. మనము ఒక రెప్పపాటులో మార్పు చెందుతాం అని మనకి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం 52వ వచనంలో నిమిషములో ఒక రెప్పపాటున మీకు ఒక మర్మము తెలియజేస్తున్నాను. మనము మృతులైన వారి కంటే ముందరగా, నిద్రించిన వారి కంటే ముందరగా మనము యేసు ప్రభు వారిని ఆకాశంలోకి వెళ్ళి ఎదుర్కోనం. ఒక రెప్పపాటులో, ఒక క్షణంలో మార్పు చెందుతామట. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుడు మాత్రం ఎందుకు పిండములు పెట్టడు, ఎందుకు దినాలు చేయడు అనేది ఖ్యాతి ఇవ్వటానికి ఏమన్నా ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, ఇప్పుడులెల్ల చేరి ఎర్రి కూతలు కూసి ముందు ముహూర్తముంచి ముండెట్ట మోసిరా, ముందు ముహూర్తముంచి ముండెట్ట మోసిరా, విశ్వదాభిరామ వినురయేమా. ఇప్పురులెరగా అనగా బ్రాహ్మణుస్ అంట. వారు ఎర్రి కూతురు అనగా మంత్రాలట. ముందు ముహూర్తం అనగా లగ్న పత్రిక రాస్తున్నాడుగా, శుభలగ్న పత్రిక రాస్తున్నాడుగా. మరి పీటల మీదనే ఎంతో మంది చనిపోయారుగా. ఆమె 100 ఏళ్ల జీవితము ఎదవరాలుగా మార్చబడి ఉందిగా. ముందు ముహూర్తం ఉంచి కదా శుభలగ్న పత్రిక రాయించింది. ఎందుకు చనిపోతున్నారు అని ప్రశ్నించాడు ఏమన్నా. అంత మాత్రమే కాదండి, పితరులను తలబోసి పిండములుగా చేసి కాకులకు పెట్టు గాడిదలారా, పీదినే కాకి పితరుడు ఎట్టాయిరా, పీదినే కాకి పితరుడు ఎట్టాయిరా, విశ్వదాభిరామ వినురయేమా. ఒరే మా తాతయ్య పితరుడు కాకిగా ఎలాగొస్తాడయ్యా, రాడు అని పరిశుద్ధ గ్రంథము చెబుతున్న సత్యం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము, మొన్నైనది ఎనగటి వారినే మరలా భూమికి చేరును, తనకి ఆత్మ దయచేసిన వాడు వద్దకి ఆత్మ తిరిగి వెళ్ళి ఆయన స్థానములో ఉండును. నేను ప్రథమగా ఏం చెప్పానండి, పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు. 2 స్థలాలకు వెళుతుంది మానవుని యొక్క ఆత్మ. ఒకటి మోక్షము, రెండోది మృతుల లోకము, పాతాళము. పాతాళము పాపం చేసిన వాడిని పట్టేసి బంధించింది. అయితే ఆత్మ దాన్ని దయచేసిన వద్దకి, దేవుని వద్దకి వెళ్ళి ఆయన యొక్క క్రియలు, వారు బతికిన దినాలన్నింటిలో కూడా వారు ఏమేమి క్రియలు చేశారో, క్రియ అనగా చేసిన పనండి. ఈ పనులన్నీ కూడా దేవుని ఎదుట లెక్క అప్పచెప్పటానికి వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న వారికి ఇక్కడ సంగిలు ఇచ్చి పాపాను బారు, వారికి ఇప్పుడు మెతుకులు పెట్టి పాపాను బారు. కానీ వారు చనిపోగానే వారి పేరిట పొట్టేలు తీసుకొచ్చి వస్తారు, రకరకాలుగా ఫంక్షన్లు చేస్తారు. కానీ అదే వ్యక్తులు భూమి మీద ఉన్నప్పుడు ఒక్కడి సన్నీలు ఇచ్చి పాపాను బారండి. వారు వెళ్ళినాక వారు ఏమన్నా ఆస్తులు వెనకమారలో ఏదైనా ఉంటే కుప్పేసుకుందామని వారి పేరిట కొన్ని రకాలైనవి, అందరూ ఇతరులు అంటారుగా, వారి ఆస్తి అయితే కావాలి కానీ
వాడి ఆస్తి అయితే కావాలి కానీ వాడు చనిపోయాడు, కానీ వాని యొక్క దినము వాని జ్ఞాపకార్థము ఏమీ లేదు, ఆ కుటుంబస్తులు ఏమి చేయలేదు అని సిగ్గుదిస్తారని మొగుడు తన్నినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకని ఆ సామెత ఉంది. కాబట్టి మరి లోకులు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి వాని ఆస్తి ఏమైనా ఉంటేనేమో కొద్దిగా గ్రాండ్గా ఘనంగా చేస్తారు, వారికి ఏ ఆస్తి లేకపోతే తూతుగా చేసి పంపిస్తారు. వారిని మరి తలపోసుకుంటూ దినాలని కర్మలని కాండలని నిర్మేస్తారు. ఎందుకు? వారు ఎప్పుడు మనకు కనపడరని చెప్పి, మనము కలుసుకోలేము అని చెప్పి. కానీ తప్పకుండా కలుసుకుంటాము, అందరూ కూడా కలుసుకుంటారు. కానీ ఒకని ఆత్మ 2 స్థలాలకు వెళుతుంది, ఒకటి మోక్షము, ఒకటేమో మృతుల లోకం, పాతాళానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? పితరులను తరబోసి పిండములుగా చేసి పితరుల పేరిట కాకులు పెట్టు గాడిదలారా, పియ్యి తినే కాకి ఎలాగా పితరులు అయ్యాడ్రా నాయనా? మీ అమ్మమ్మ అలాగా ఉందా? కాకిలాగా ఉందా? మరి కాకి లక్షణం ఏమిటి? అనేక రకాలైన అడ్డదిడ్డంగా తింటుంది. అలాగా ఉందా? అలాగ లేడు. గ్రహించండి, ఆలోచించండి. మరి క్రైస్తవుడు దినం చేయింది అందుకండి. క్రైస్తవుడు ఎందుకు దినం చేయట్లేదు? ఈ కారణాన్ని బట్టి దినం అనేది చేయడు, జ్ఞాపకం చేసుకుంటాడు, కూటమి ఏర్పాటు చేస్తాడు. నలుగురికి ఎందుకు కూటమి ఏర్పాటు చేయాలి? ఇక్కడ కూడా దేవుని నామాన్ని గణపరచడానికి మాత్రమేనండి. ఆ చనిపోయిన వ్యక్తులు నిద్రించిన వారిని మరి అడ్డం పెట్టుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని బట్టి అనేకులు వస్తారు. కాబట్టి అక్కడ దేవుని వాక్యమును వెదజల్లాలని ఆ యొక్క దైవజనం నుంచి వచ్చే మాటలు దేవుడే ఆయనలో నుండి మాట్లాడుతాడు. కాబట్టి ఆ కూటమి ద్వారా కూడా కొంతమందిని ప్రభు చెంతకు నడిపించాలని ఒక ఫంక్షన్ ద్వారాగానో ఒక కూటమి ద్వారాగానో నానా విధమైన ప్రయాసన పడి ఒక క్రైస్తవుడు దేవుణ్ణి పరిచయం చేయాలని చూస్తున్నాడండి. ఏమండి, కొన్ని దినాలలో ఏం జరిగిద్ది? డ్రింక్ మాస్టర్లు డ్రింకు దాగి బలంగా భయంకరంగా వారి మీద వస్త్రం కూడా పోయేది అంతగా, అంత సిగ్గు తెలియకుండా తాగి పడిపోయే దాఖలాలు ఉన్నాయి. కానీ క్రైస్తవుల కూటాలలో ఎవరన్నా తాగినట్లు కనపడ్డారా? ఎవరన్నా హేయంగా ఉన్నట్లు కనపడ్డారా? ఉండరండి. ఎందుకంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారు వారి యొక్క పరిశుద్ధ దేహాన్ని కప్పుకొని భయభక్తులు శ్రద్ధాభక్తులతో ఉంటారు. ఎంతో క్రైస్తవుల కూటాలు చూస్తాం. ఎక్కడ కూడా ఎలాంటి అవరోధాలు గాని ఆటంకాలు గాని, ఆఖరికి వారి కుటుంబంలో మరి చనిపోయిన వారు మరి బాక్సులో భద్రంగా దాచిపెట్టుకొని భూమిలో ఒక ఘననిధిలాగా దాచిపెట్టుకొని వస్తున్నారండి. ఇదండి క్రైస్తవులకి, ఇతర మతలో ఉన్నవారికి. హైందువులేమో ఈ మట్టి దేహాన్ని పాడిగట్టి తీసుకెళ్లి బండిని మట్టి కింద పాడేసి వస్తారు. అంటే ఏంటి దాని అర్థం? మేము ఇప్పుడు చూడమని చెప్పి భద్రంగా దాచిపెట్టరు, అక్కడ తీసుకెళ్లి బండిని మట్టిలో వేసి వచ్చేస్తారు. కానీ క్రైస్తవులు ఎందుకు ఘననిధిగా దాచిపెడుతున్నారు అంటే నిరీక్షణ, క్రీస్తునందు నిరీక్షణ ఉంది. ఆయన వస్తాడు 2వ రాకడలో. సమాధులన్నీ తెరవబడతాయి, మృతులన్నీ తెరవబడతాయి. మేలు చేసిన వాడు మేలు పునరుద్ధానముకును, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానముకును 2 పునరుద్ధానాలు జరుగుతాయి. యేసు ప్రభుని వెరగని వారు లేపడతారు, యేసు ప్రభుని వెరిగిన వారు లేపడతారు. ఈ 2 పునరుద్ధానాలు జరుగుతాయి. మొదటి పునరుద్ధానంలో ఉన్నవాడు పాలబాక్సులైన వాడు ధన్యుడు. ఆమేన్. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటల చేత మీ హృదయంలో మరి హృదయ పవిత్రత చెందిందని, ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు శ్రద్ధాభక్తులతో సేకరిస్తారని నేను నమ్ముతూ మీ కుటుంబాలకి సమాధానము, శాంతి అనుగ్రహించబడునుగాక. మీరు మొదటి పునరుద్ధానంలో ఉండాలనుకుంటున్నారా? అయితే భూమి మీద ఉండగానే క్రీస్తు యేసు రక్తములో కడగబడి మాతో కూడా మీరు ఉంటారని నా ప్రగాఢ విశ్వాసం. జీవగ్రంథమందు మీ పేర్లు రాయబడునుగాక. ఆమేన్.